రైట్. అండ్ కంగ్రాచులేషన్స్ అండి, పాప పుట్టింది ఇప్పుడు. థ్యాంక్ యూ. అండ్ ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ లాస్ట్ మంత్ పొలిటికల్గా కూడా మీకు మంచి ఇదే అయింది, వైఎస్ఆర్సీపీ గెలవడం, పాప పుట్టడం అని ఎట్లా చూస్తారండి లాస్ట్ 4-5 months చూసుకుంటే కదా? చాలా బాగుందండి. లాస్ట్ 4-5 months అని కాదు, నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ August 15th మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకున్నాను. సౌజన్య మా విలేజ్ పక్కన నాతోరం అని ఆ విలేజ్ అమ్మాయి. సో అప్పటి నుంచి నేను అంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ August 15th ముందు, August 15th తర్వాత చూసుకుంటే అంటే మానసికంగా అంతకుముందు నేను అంత హ్యాపీగా లేను. ఓకే. డిస్టర్బెన్స్. సో ఆ రోజు నుంచి చాలా సంతోషంగా ఉన్నానండి. ముఖ్యంగా ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిన ఆ రోజు నుంచి మానసికంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ కంఫర్టబుల్గా పని చేసుకోగలుగుతున్నాను. సో దాని తర్వాత కొన్ని రోజులు షూట్స్ అవి చేసుకున్న తర్వాత మరలా అగైన్ లాస్ట్ 4-5 months బ్యాక్ నుంచి నేను కొంచెం ఎక్కువగా నాకు నచ్చిన నా పార్టీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, చాలా బిజీగా ఉన్నా ఈ 4-5 months. అంటే అప్పటి నుంచి హ్యాపీగా ఉంది. అదే ఆ ఎమోషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే లైక్ మనం వర్క్లో చాలా ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్గా ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది ఎగ్జాక్ట్లీ డెఫినెట్గా కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఆ సంతోషం ఉందండి. అంటే బేసిక్గా మనకి ఎప్పుడు ఆ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, మైండ్ మనసు ఆ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. అంతకుముందు ఉన్న ఆ డిస్టర్బెన్స్ ఇప్పుడు లేదు. హ్యాపీ. ఆ డిస్టర్బెన్స్ ఏమన్నా మీ కెరియర్ని కానివ్వండి, మీ ఆలోచన కానివ్వండి ఇబ్బంది పెట్టిన? బాగా పెట్టిందండి. ఆల్మోస్ట్ ఒక 9-10 years నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. కానీ బట్ దాన్ని ఎప్పటికప్పుడు నాకు నేనే మళ్ళా అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేనే మళ్ళీ దాన్ని బయటికి వెళ్ళిపోవటం, సినిమాలకి వెళ్ళిపోవటం, ఫ్రెండ్స్ని కలవటం. అంటే నాకు లైఫ్లో నిరాశ అనేది ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడారు స్టార్టింగ్లో మీకు ఆశావాది అని, ఆల్వేజ్ అదే ఉంటుందండి. ఆల్వేజ్ అదే ఉంటుంది. ఏదో అక్కడ ఎవడో కనిపిస్తుంది మనకి, వెళ్ళిపోదాం, ఏదో ఒక ఎనర్జీ కోసం చూసుకుంటా. చిన్న ఎనర్జీ, ఎవడో టక్మని ఎవరో పాత మిత్రుడు కలుస్తాడు, ఏవో మంచి మాటలు చెప్తాడు, అరే ఇది కరెక్టే కదా అంటే మనం లో అయిపోతుంటాం. నేను కూడా అంతే, చాలా హైలో ఉండి ఉన్నా కూడా టక్కన ఏదో గుర్తు రావటం, దీనివల్ల లో అయిపోతాను. సో అప్పుడు ఎవరో ఫ్రెండ్ చెప్పడం, లేదా ఒక పెద్ద ఆయన కలవటం, లేకపోతే ఒక ఇన్సిడెంట్ చూడటం, లేకపోతే ఒక సినిమా చూసిన తర్వాత అందులో ఒక సీన్ చూసి అమ్మా ఇది కదరా లైఫ్, ఏంటి మనం ఇలా ఆలోచిస్తున్నాం. సో ఇవి ఎక్కువ నేను వెతుక్కుంటానండి సో లైఫ్లో. Like and subscribe Eagle Media Works.